హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. మనకి ఏపీఎస్సీ ఏఈ 2016 ఎగ్జామ్ అనేది జరిగింది. సో దీంట్లో జనరల్ స్టడీస్ పార్ట్ వరకు ఎంతవరకు మా ఛానల్ అనేది హెల్ప్ చేసింది అన్ని విధాలుగా అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంతకుముందు తెలంగాణ స్టేట్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో ఒక 42 మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యారు. అలాగే కానిస్టేబుల్స్లో ఒక 28 మెంబర్స్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. అయితే మెయిన్స్ స్కోర్లో చూసుకున్నా సరే ఇప్పుడు చాలామంది ఏంటంటే 92 నుంచి 100 రేంజ్ వరకు మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. అయితే దీంతో పాటు ఈవెంట్ స్కోర్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ త్వరలో వచ్చేస్తుంది. కాబట్టి దాంట్లో మనకి ఫైనల్ సెలెక్షన్స్ ఎంతమంది వచ్చారు అనేది మనకి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది త్వరలో. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఏంటంటే ఏఈ జరిగింది. అయితే ఈ ఎగ్జామ్లో మనకి జనరల్ స్టడీస్ పార్ట్ ఎంతవరకు మా ఛానల్ హెల్ప్ చేసింది అనేది వీడియో చూద్దాం. సో మెయిన్గా ఏంటంటే మీకు చెప్పినట్టు వీడియోస్, అలాగే స్టడీ మెటీరియల్స్, అలాగే బిట్ బ్యాంక్స్ ఇవేంటంటే ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ చేసుకొని చేసామని చెప్పాం. అయితే ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది వీళ్ళకి ఇచ్చాం అనమాట ఈ ఆస్పిరెంట్స్కి. దాంతోపాటు ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్ కానీ, అంటే వేరే స్టేట్ పిఎస్సి పేపర్స్తో లింక్ చేసుకుంటే ఎలా చదవాలి, అలాగే ఈ టెక్నిక్స్ అనమాట నిమోనిక్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, ఈ లెర్నింగ్ టెక్నిక్స్ అన్ని కూడా ఎలా హెల్ప్ అయ్యాయి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ అంటే ఒక కంప్లీట్ సెట్. ఇవన్నీ ఎవరైతే సిన్సియర్గా ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని మీకు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అవన్నీ కూడా విత్ ప్రూఫ్ స్క్రీన్ షాట్తో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మీకు చెప్పినట్టు ఏఈ వాళ్ళకి నేను ఒక 2 వీడియోస్ చేశాను. ఫస్ట్ ఏంటంటే సిలబస్ మీద, అలాగే ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. అయితే చాలా తక్కువ మంది నాకు మెసేజ్ చేశారు, అంటే మాక్సిమం ఒక 500 to 600 ఉంటారు నాకు మెసేజ్ చేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్, ఒక 500 ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది మీకు ఇచ్చాను. అయితే ఈ 500 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి కనెక్ట్ అవుతూ వచ్చాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి పోలవరం ప్రాజెక్ట్ మీద ఒక బిట్ ఇచ్చారు. అంటే ఎఫ్ఆర్ఎల్ ఎంత, పోలవరం ప్రాజెక్ట్, దీని ఆన్సర్ అంటే యాక్చువల్గా 150 feet. ఇది యాక్చువల్గా నేను ఏంటంటే నోట్స్ అనేది ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే అవన్నీ కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయని చెప్పి అవి చాలా ఇన్డెప్త్ లో ఉంటాయని చెప్పి నేను షేర్ చేయలేదు. కానీ ఎవరైతే సర్చ్ చేసుకుని వాళ్ళు సెల్ఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేశారు. నాకు కూడా చాలామంది ఈరోజు నాకు పర్సనల్గా నాకు ఫేస్బుక్ పేజ్లో మీకు ఆల్రెడీ కొన్ని ఆ మెయిల్ కానీ, లేకపోతే వేరే ఆస్పిరెంట్ అంటే తనకి ఎంతవరకు హెల్ప్ అయిందో కూడా నాతో షేర్ చేశారు. అవి కూడా స్క్రీన్ షాట్ నా ఫేస్బుక్ పేజ్లో పెట్టాను. అదే కొంతమంది నాకు మెసేజ్ చేశారు, వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అయిందని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీకు ఏదో రకంగా మా వల్ల మీకు అది స్కోర్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే 14th ఫినాన్స్ కమిషన్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది యాక్చువల్గా నేను బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీడియోలో కూడా దీని గురించి అప్డేట్ గురించి నేను వాయిస్లో ఇచ్చాను, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి గ్రీన్ రెవల్యూషన్ మీద కూడా ఒక బిట్ ఇచ్చాను, బిట్ వచ్చింది, అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్లో కవర్ అయింది. అలాగే మేక్ ఇన్ ఇండియా మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్లో ఉందన్నమాట. నెక్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది యాక్చువల్గా నేను చెప్పాలనుకుంది, ఎందుకంటే నేను చేసినవి 7 లెక్చర్స్ అయినా సరే దాంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే 80% క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు సిలబస్ అంతా కవర్ చేయడం అనేది ఒక ఎత్తు, హై ఈల్డ్ ఏరియాస్ని కవర్ చేయడం ఒక ఎత్తు. నేను ముందు చెప్తున్నాను మీకు ఏంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్దాం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నాను, అలాగే మీకు టచ్ చేస్తాను అన్ని ఏరియాస్ కూడా అని ముందు నుంచి చెప్తా వచ్చాను. సో అదే విధంగా ఏంటంటే 80% క్వశ్చన్స్ అనేవి కవర్ అవ్వడం జరిగింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఏరియా మీకు టచ్ చేయాలనుకుంది. అండ్ దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే ఇది ఫస్ట్ లెక్చర్ నేను చేసింది, దీని నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, కోస్టైన్ ఎంత అని ఒక క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి నేను బ్రీఫ్గా చెప్తున్నానంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు, చెప్పడం వేరు, అలాగే సబ్జెక్ట్ పరంగా చెప్పడం వేరు. సో ఆ రెండింటి మధ్యన మనకి డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవాలి. అంటే షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఒక 2 బ్రాడ్ వేస్లో మనం ఆలోచించాలి. సో షార్ట్ టర్మ్లో ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనకి సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ అనాలిసిస్ మనకు వస్తే మనకి ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఎవరు 100% క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. సో మ్యాక్సిమం మనం ఒక 70% క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మనం ఎగ్జామ్లో అంటే ఆ కాంపిటీషన్లో మనకు ఉన్నట్టే. సో ఇది మనం ఎక్కువ టార్గెట్ చేయాల్సిందంటే 70% క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే మనకి కాంపిటీషన్ ఆ రేస్లో ఉన్నట్టే లెక్క అనమాట. సో షార్ట్ టర్మ్లో ఏంటి ఈ సైంటిఫిక్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. అదే లాంగ్ టర్మ్ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ కన్సెప్చువల్ అండ్ క్లారిటీ అనేది మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఇలాగా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు కాబట్టి నేను సెపరేట్గా మీకు చెప్తాను. నెక్స్ట్ అలాగే బిట్ బ్యాంక్స్ గురించి చెప్పాలి. సో ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ బిట్ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఈ క్వశ్చన్ వచ్చింది, సేమ్ క్వశ్చన్ అలాగా వచ్చేసింది. యాక్చువల్లీ ఇదేంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నది. సో మీకు చెప్పినట్టు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేసిన బిట్ బ్యాంక్స్ ఫార్మ్ అని చెప్పి. సో సేమ్ క్వశ్చన్ మీకు ఏంటంటే వచ్చింది ఎగ్జామ్లో. నెక్స్ట్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి సురేష్ టెండూల్కర్ కంపెనీ నుంచి ఒక పవర్టీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్లో కవర్ అయింది.
అలాగే నీతి ఆయోగ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, అలాగే జిఎస్టీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ స్వదేశీ దీని మీద కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నోబెల్ ప్రైజ్ గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు జనరల్ స్టడీస్ పేపర్లో. నెక్స్ట్ ఇక్కడ జనరల్ సైన్స్ సంబంధించి చూసుకుంటే రైట్ ఇయర్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇదేంటి డైరెక్ట్గా మనకి స్టడీ మెటీరియల్ ఉంది. సో డైరెక్ట్గా వచ్చిన బిట్ ఇది రైట్ ఇయర్ మీద ఇచ్చారన్నమాట ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ బిట్ బ్యాంక్ చూసుకున్నా సరే సేమ్ ఇలాంటి క్వశ్చనే రిపీట్ అయింది. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసిందే. సేమ్ అదే ఈరోజు ఏపీపీఎస్సీ ఏఈ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కూడా సేమ్, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇంతవరకు ఇచ్చారు ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజం ఇచ్చారు క్వశ్చన్ పేపర్లో. సో ఇక్కడ మనకి క్లియర్గా ఉంది క్వశ్చన్ ఎవరంటే దయానంద్ సరస్వతి. ఇలాగా మనకి ఏంటి క్వశ్చన్స్ సాల్వింగ్ బిట్ బ్యాంక్స్ అనేవి కూడా చాలా వరకు ఎగ్జామ్లో హెల్ప్ అయ్యాయి. అయితే ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కొంచెం ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్ చెప్పాలంటే దీని ఆన్సర్ ఏది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. యాక్చువల్లీ ఇదేంటి 1896 సంబంధించి ఇచ్చింది అనమాట. సో ఇదేంటి జస్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్, కానీ ఈ క్వశ్చన్ కనుక మీరు చదివితే కొంచెం ఒక టిక్ డ్యామ్ లాగా యూస్ చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ అని మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ మనకు కనిపించింది. అలాగే ఇది కూడా సేమ్ ఇదే క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ ఏఈ పేపర్ ఇచ్చారు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరే. సో మీకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయండి ముందు చెప్తున్నాను. సో అందుకని చెప్పి బిట్ బ్యాంక్స్ కూడా అలాగే కంపైల్ చేయడం జరిగింది ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుంటూ. సేమ్ అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో ఇలాగా మీ స్కోర్ని ఒక 10 to 20% ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల. సో ఇవి అడ్వాంటేజ్. మనకేంటి సబ్జెక్ట్ ఉన్నా సరే మనకేంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మనకేంటి ఆ టైంకి మన మెమరీ కానీ లేకపోతే మన లాజికల్ థింకింగ్ కానీ లేకపోతే మన సబ్జెక్ట్ కనెక్షన్స్ కానీ అవన్నీ ఆ టైంకి లింక్ కుదరకపోతే మనం తప్పులు చేస్తామన్నమాట. సో అందుకని చెప్పి మనకి ఏంటి ఎక్కువ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను సిలబస్ వీడియోలో 10,000+ క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఒక 70 to 80% మార్క్స్ని స్కోర్ చేస్తారు జిఎస్ పార్ట్ అని చెప్పాను. సో అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది. సో ఇదొకటే మనకి కామన్ లాజిక్ అనమాట. ఎవరైతే 10,000+ మల్టిపుల్ ఆర్ మినిమం 10,000 ఆర్ 8,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా సరే వాళ్ళకి డెఫినెట్గా ఒక 70% స్కోర్ని ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వేదిక లిటరేచర్ వీడియో లెక్చర్ నుంచి ఒక బిట్ వచ్చింది సత్యమేవ జయతే. యాక్చువల్గా సివిల్ సర్వీస్లో కూడా ఇలాంటి బిట్ అడిగారు 2015 అనుకుంటా ముందాక ఉపనిషత్. ఇది కూడా మీకు లెక్చర్లో కొంతమంది డిస్లైక్ కూడా కొట్టారు, కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని అప్పుడు కూడా మీకు చెప్పాను. సో ఇలాంటి వీడియోస్ నుంచే మనకి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ పాలిటీ స్టడీ మెటీరియల్ అనేది ఫస్ట్ ఏంటి కొంచెం ఇన్డెప్త్లో కంపైల్ చేశాను, కానీ తర్వాత ఏఈ వాళ్ళకి ఏంటో ఒక బేసిక్ లెవెల్ మెటీరియల్ అనేది కంపైల్ చేయడం జరిగింది. అందుకే అది ఫౌండేషన్ కోర్స్లో పెట్టాం. సో దాని నుంచి కూడా ఒక బిట్ వచ్చింది అంటే 1/3 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఇది దీని మీద ఒక బిట్ వచ్చింది అనమాట. ఎవ్రీ 2 years 1/3 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ కంప్లీట్ ద టర్మ్ అని. అంటే అక్కడ రిటైర్ ఫర్ ఎవ్రీ 2 years అని ఇచ్చారు క్వశ్చన్ పేపర్లో. సో ఇది కూడా మనకి ఏంటంటే డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనీ బిల్ అంటే క్వశ్చన్ ఏంటంటే ఇలా ఇచ్చారన్నమాట, ఈ ఫార్మేట్లో ఇచ్చారు. సో దీనికి లింక్ అవుతూ ఇచ్చారన్నమాట. నా క్వశ్చన్ కరెక్ట్ గుర్తులేదు అంటే ఎక్కడ మార్చారు అనేది. సో ఇదే క్వశ్చన్ అనేది మనకి అడిగారు ఏపీపీఎస్సీ ఏఈ పేపర్లో. నెక్స్ట్ ఇక్కడ బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ వీడియో లెక్చర్లో కూడా మీకు ఏంటంటే షెడ్యూల్ 10లో మీకు ఎన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే 107 చెప్పాను. ఇది కూడా ఒక క్వశ్చన్ లాగా ఇచ్చారు. అలాగే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఎన్ని ఇయర్స్ అంటే 10 years. ఇది కూడా మీకు వీడియో లెక్చర్లో కవర్ చేయడం జరిగింది. అలాగే స్టడీ మెటీరియల్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే ఎపెక్స్ కౌన్సిల్ మీకేంటే గోదావరి కృష్ణా వాటర్ బోర్డ్ సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. సో దానికి ఆన్సర్ అంటే మినిస్టర్ ఆఫ్ వాటర్ సోర్సెస్. ఇది కూడా స్టడీ మెటీరియల్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో లెక్చర్ యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చేశాను. సో దానికి సంబంధించింది ఒకటి ఏంటంటే ఐడియన్ గాయిటర్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇలాగ ఒకటి ఇచ్చారన్నమాట ఏపీపీఎస్సీ ఏఈ పేపర్లో. సో ఇలాగ చాలా వరకు క్వశ్చన్స్ లైక్ కరెంట్ అఫైర్స్ నేను ఏంటంటే కవర్ చేయలేదు, ఎందుకంటే ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను. ఆగస్టు సెప్టెంబర్ నుంచి నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను ఆ సిరీస్ అనేది స్టడీ మెటీరియల్ కూడా. నెక్స్ట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక రిఫరెన్సెస్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కొన్ని ఆ స్టడీ మెటీరియల్లో మీకు పెట్టాను. సో దాని నుంచే మీకు ఏంటంటే ఆ డాక్యుమెంట్ చదువుకుంటే యోజన, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ డాక్యుమెంట్, సో వాటి నుంచే ఒక 3 క్వశ్చన్స్ లాగా మనకి కవర్ అయ్యాయి. అలాగే కొన్ని అంటే ఈ లాజికల్ ఎబిలిటీ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో అవన్నీ మినహాయిస్తే మిగతా 90% క్వశ్చన్స్ అనేవి మన వీడియో లెక్చర్స్ నుంచి, స్టడీ మెటీరియల్ నుంచి, బిట్ బ్యాంక్స్ నుంచి, అలాగే మన టెక్నిక్స్ నుంచి ఇవన్నీ కూడా కవర్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు చెప్పండి 90% క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేయరు. అంటే మిగతా తీసాను కరెంట్ అఫైర్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అవన్నీ తీసేస్తే మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నా ఉద్దేశం ప్రకారం అంటే మీకు 50కి ఒక 30 to 35 ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ అనమాట. యాక్చువల్లీ నాకు మీలో ఒక ఆస్పిరెంట్ నాకు పంపించారు, దాంట్లో ఒక 5 క్వశ్చన్స్ మిస్ అయ్యి ఒక పేజ్ మర్చిపోయినట్టున్నారు అతను.
సో మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈ ఫార్మాట్లో కవర్ చేయడం మాక్సిమం 90% క్వశ్చన్స్ అనేవి కూడా మన ఐఏఎస్, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లెక్చర్స్ సంబంధించిన స్టడీ మెటీరియల్స్ కానీ, బిట్ బ్యాంక్స్ కానీ, లేకపోతే వీడియో లెక్చర్స్ కానీ అన్నీ కూడా దాంట్లో కవర్ అవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్ అవుట్పుట్. మీకేంటి నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రాటజీస్ కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లెక్చర్స్. థ్యాంక్ యూ.